ఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకూడదని అంటారు మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి గోత్రం అంటే ఏంటో, అది ఎలా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. మన DNA సప్త ఋషుల్లో ఒకరికి మ్యాచ్ అవుతుంది. హిందూ పురాణాల ప్రకారం సప్త ఋషులైన భరద్వాజ, గౌతమ, వశిష్ఠ ఇలా 7 మంది ఋషుల వారసులమే మనం. వీళ్ళ పేర్లే కాలక్రమేణా గోత్రాలుగా మారాయి. ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే ఒకే ఋషుల నుండి వచ్చిన వారసులు అంటే ఒకే కుటుంబం అన్నమాట. ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే శాపం తగిలి పిల్లలు అంగవైకల్యంతో పుడతారు అని అంటారు. అయితే ఇక్కడ సైన్స్ ఏంటంటే, ఒక గోత్రం వాళ్ళని లేదా ఒకే ఫ్యామిలీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే జెనెటిక్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ కాలంలోనే మన పూర్వీకులు ఇది తెలుసుకొని దీన్ని అరికట్టడానికి గోత్రం అనే వ్యవస్థని పెట్టారు. సూపర్ కదా! ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అని అంటే చాలా మంది అదొక మూఢనమ్మకం అని కొట్టిపారుస్తారు. బట్ చూడండి దీని వెనక్కి ఎంత సైన్స్ ఉందో.